హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. ఇప్పుడు మసాలా పూరి అండ్ పానీపూరిని ఇంట్లోనే ఎట్లా చేసేదో చూసుకుంటాం రండా. ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలా. పట్టా లవంగం 2 వేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ఆనియన్, చిల్లీ, జింజర్, గార్లిక్, పుదీనా అండ్ కొరియండర్ 1 టమాటో వేసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలా. బాయిల్ చేసుకొని ఉన్న పీస్ అండ్ పొటాటోని మ్యాష్ చేసుకోవాలా. నైటే ఊరిపెట్టిండే అది పీస్. మసాలా పూరి గ్రేవీ రెడీ చేసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ హీట్ అయినాక పచ్చి మసాలాని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకోవాలా. పచ్చి వాసన పోయి అయినాక మనము ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలా. అండ్ జీరా పౌడర్ 1/2 స్పూన్, టర్మరిక్ 1/4 టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ 1 స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ అండ్ గరం మసాలా 1/2 స్పూన్ అండ్ ఫైనల్గా రిక్వైర్డ్ అంత సాల్ట్ బాగా స్టిర్ చేసుకోండా. అండ్ నెక్స్ట్ మ్యాష్డ్ బఠానీ అండ్ పొటాటోస్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా చాట్ మసాలా 1/2 స్పూన్. మన మసాలా పూరి గ్రేవీ రెడీ. అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయినాక పూరీని ఫ్రై చేసుకుంటున్నాము. మీరు ఈ మసాలా పూరి అండ్ పానీపూరి ఎట్లా చేస్తారని కమెంట్ పెట్టండి. ఏందా మసాలా పూరి స్ట్రీట్ ఫుడ్ ఉంటే కూడా అది ఇంట్లో చేస్తుంది తినేది ఇట్లా హ్యాపీనెస్. సో మీకు ఇంట్లో చేసి తినేకి పట్టినా లే బయట తీసి తినేకి పట్టినా అనేసి కమెంట్ పెట్టండి. నాకు ఇంట్లో చేసి తినేది హ్యాపీనెస్గా ఉంటాయి, ప్లస్ ఈజీగాను అయిపోతాయి నాకు. అండ్ పానీపూరి రెడీ. ఆహా, చూసంగే నోరు ఊరుతుంది, ఎత్తి తినాలా అనిపిస్తుంది. ఇట్స్ అన్ టేస్టీ ఫుడ్ అండ్ డెలిషియస్ ఫుడ్ టు మీ. నెక్స్ట్ మనం మసాలా పూరి చేయబోతున్నాం. ఇట్స్ అండ్ వెరీ ఈజీ. పూరిని అంతా స్మాష్ చేసుకోవాలా. అండ్ మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్న మసాలాని ఇట్లా పోసుకుంటామంటే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఆనియన్, టొమాటో, క్యారెట్ వేసుకున్నాం దానిపైన. అండ్ నెక్స్ట్ మనము పానీపూరి చేసిన సార్ని వేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా మిక్స్చర్ వేసుకొని తిరిగి పైన కొంచెం సార్ పోసుకొని టేస్టీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు బొరుగులు వచ్చేసి లైక్ ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే కూడవచ్చు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.